అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. మదర్ తెరీసా ఆర్ట్స్ అకాడమీ మండపేట ఆధ్వర్యంలో డాక్టర్ ఎం సత్యానందం నిర్వహించిన జీవ వైవిధ్య చిత్ర ప్రదర్శన ప్రజల దృష్టిని ఆకర్షించింది. పక్షులు, వృక్షాలు, అడవి జంతువుల విశిష్టతను చిత్రకళ, మోడల్స్, ఫోటోగ్రఫీ రూపంలో అందించడం ద్వారా పర్యావరణ ప్రేమను ప్రేరేపించే అంశాలను ప్రజల్లో నాటారు. అది మండపేటలోని శ్రీ సత్య డ్రాయింగ్ అకాడమీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి చేత ఈరోజు జీవ వైవిధ్యానికి సంబంధించి ఆ రోజు కాబట్టి ఆ సందర్భంగా పిల్లలందరి చేత అంతరించిపోతున్నటువంటి జంతువులు, పక్షులు, అలాగే చెట్లు, వాటి మీద అవగాహన కల్పించడానికి మొత్తం దగ్గరగా 20-30 నుంచి పెయింటింగ్స్ ఇక్కడ పెట్టి ఎగ్జిబిట్ చేయడం జరిగింది. వీటి ద్వారా మిగతా పిల్లలు కానీ లేదా ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళకు కూడా ఈ పెయింటింగ్స్ ద్వారా కొంచెం మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెసేజ్ ఏంటంటే మనం చెట్లు నరకకుండా ఉండడం, అలాగే అంతరించిపోతున్నటువంటి జంతువుల్ని, పక్షుల్ని మనం రక్షించుకున్నట్లయితే మనం భవిష్యత్తులో ఈ జీవనానికి కానీ బయట కానీ ఒక అందమైన జీవితాన్ని మనం గడపడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కేసర్ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మేనేజ్మెంట్ వారికి, మిగతా వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.